హాయ్ అండి. మంగళవారం రోజు మా మ్యారేజ్ డే సందర్భంగా ఉదయాన్నే గుడికి వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా అందుకని నేను 4కే లేచేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. దీపారాధన చేద్దాము అంటే రీసెంట్గానే నేను చెర్రబూరి గారి వీడియోలో చూశానండి. నేను ఇదివరకు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే, ఊరు వెళ్తున్నా సరే చక్కగా దీపారాధన చేసుకొని స్వామికి దండం పెట్టుకొని వెళ్ళేదాన్ని. అలా దీపారాధన వదిలిపెట్టేసి తలుపులు వేసుకొని వెళ్ళకూడదు అని చెప్పారు. ఆ దీపాన్ని తులసికోట దగ్గర పెట్టేసి అయినా వెళ్ళాలి అన్నారండి. మరి గురువుగారు చెప్పిన మాట తెలియని విషయం తెలుసుకున్నప్పుడు అది ఆచరించాలి కదా అని ఈసారి ఏం చేశానంటే దీపారాధన చేయకుండా పువ్వులతో అలంకారం చేసేసుకొని ధూపం వేసి దండం పెట్టుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరాము. ఉదయాన్నే వంట కూడా చేసి పెట్టేశాను. టమాటా పప్పు, ఆలూ ఫ్రై చేశాను. మంచినీళ్ళు కూడా పట్టానని చెప్పి జీవన్ చూపిస్తున్నాడు. ముందు రోజు నైటే గోరింటాకు పెట్టుకున్నాను. చాలా బాగా పండిందండి. నాకు చాలా ఇష్టము ఆకుతో పెట్టుకోవడము. 6ంటికంతా బస్సు ఎక్కేసి 7ంటికంతా మోపిదేవి అయితే చేరుకున్నామండి. సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా మహిమగలది. పైగా మంగళవారము షష్ఠి వచ్చింది. ఆ రోజు చాలా విశేషమైన రోజని నేను పిల్లలు ముగ్గురము కలిసి గుడికి వెళ్ళి పాలు పోసేసి వచ్చాము. ఇంటికి రిటర్న్ వచ్చే వరకు 9 అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. అరగంటలోనే బయటికి వచ్చేసాము. గంటలోనే ఇంటికి తిరిగి వచ్చేసాము. అంటే మీరే అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా మోపిదేవి చూసారా అండి? చాలా బాగుంటుందండి టెంపుల్ కూడాను. అయితే ఇంకా ఇంటికి వచ్చేసాక పిల్లలు ఆకలి అంటున్నారు. ఉదయం పాలు కూడా తాగకుండా వెళ్ళారు కదా, వాళ్ళకి వెంటనే పాలు కలిపి ఇచ్చేసాను. అదే చేత్తో టిఫిన్కి దోశలు కూడా వేసి ఇచ్చేసి వాళ్ళ పని పూర్తయిపోతే నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని అప్పుడు దొడ్లో పూసిన పువ్వులు తీసుకొచ్చి దీపారాధన చేసి పూజ అయితే చేసుకున్నానండి. నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే వస్తూ పసుపు, కుంకుమ, గాజులు కొనుక్కొని తెచ్చుకుంటానండి. బాయ్.